Namaste, welcome to Gandhivam, the era of truth. ఈ రోజు మనం ఎలాంటి ఇంట్రో లేకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఏదో పొడి చేద్దాం అంటూ ఓట్ చోరీ అంటూ ఇచ్చిన ప్రెజెంటేషన్ పీపీటీ ప్రెజెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ అంటూ పెద్ద స్క్రీన్లు పెట్టి పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చిన మన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మళ్ళీ ఆయన చేయితో ఆయనే వాతలు పెట్టుకున్నాడు. ఈ వీడియో కొంతమంది కోపం తెప్పించవచ్చు, కానీ బర్నాలతో రెడీగా ఉండండి. నీచమైన పొలిటికల్ పార్టీలు చేసే నగ్న వేషాలను నమ్మితే చివరికి చేతికి చిప్పే మిగులుతుంది. ఓట్ చోరీని చేతిలో ఎత్తి పట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. వీడియో మొదలు పెట్టే ముందు మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చలో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొన్న 5th నవంబర్లో హెచ్ ఫైల్స్ అంటూ ఢిల్లీలో కూర్చొని ఇచ్చిన పీపీటీ ప్రెజెంటేషన్లు చేసిన అలిగేషన్స్ బోలెడున్నాయి. రాహుల్ గాంధీ పీపీటీలో ఎంతవరకు నిజాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. అలిగేషన్ 1, మన నెహ్రూ మునిమన్మడు చేసిన మొదటి ఆరోపణ మహేవపూర్ ఆలంద మాత్రమే కాదు, ఇది రాష్ట్ర జాతీయ స్థాయిలో ఓట్ చోరీ జరుగుతోంది అంటూ లెక్చర్ ఇచ్చాడు. కానీ మనం రాహుల్ చాచా మొదటి మాటల్లోనే పప్పులో కాలేశాడు. లెక్చర్ ఇస్తుండగానే ఒక పెద్దమ్మ ఓటర్ లిస్ట్లో 220 సార్లు వచ్చింది అంటూ ఆయన చెప్పారు. కానీ ఆ లిస్ట్ 6వ ములానా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి చెందినది. అండ్ గెస్ ఎవరు గెలిచారు? అక్కడ గెలిచింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడే మొదటి క్లెయిమ్లోనే స్పష్టంగా దొరికిపోయాడు మన ఆలూసే సోనా సైంటిస్ట్. అలిగేషన్ 2, హర్యానా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. దీని గురించి చిన్న పిల్లాడిని అడిగిన ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ఫలితాలకు ప్రూఫ్స్ కాదని చెప్తాడు. మన యువ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ లీడర్లు కూడా 2014, 2019, 2024 లోక్సభల్లో ఎగ్జిట్ పోల్స్ని మేము నమ్మము అంటూ తిప్పికొట్టారు. అండ్ ఇంకా 2014, 2019లో కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి మెజారిటీ ఇవ్వలేదు, కానీ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇంకా 2024 ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి క్లీన్ స్వీప్ మెజారిటీ చూపించాయి. ఇంకొన్ని అయితే 350+ సీట్స్ కూడా చూపించింది. అండ్ జార్ఖండ్లో కొన్ని పోల్స్ బీజేపీకి విక్టరీ చూపించాయి. కానీ ఏం జరిగింది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే జేఎంఎం సహాయంతో గెలిచింది. మరి అప్పుడు మన పప్పు గారికి ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అని గొంతెందుకు ఎత్తలేదు? అలిగేషన్ నెంబర్ 3, మన రాహుల్ బాబు చెత్త అలిగేషన్స్లో ఇది ఎప్పుడూ ఉంటుంది. హర్యానాలో బ్యాలెట్ పేపర్స్ అంటే పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్లో కాంగ్రెస్ ముందుండేది, కానీ ఈవీఎంలు వచ్చాక బీజేపీ గెలిచింది. అంటే ఈవీఎంలో రిగ్గింగ్ జరిగిందంటున్నారు మన రాహుల్ గాంధీ. కానీ మిస్టర్ గాంధీ, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హర్యానాలో టోటల్ ఓట్స్ సుమారు 1,88,00,000. అందులో పోస్టల్ బ్యాలెట్స్ అంటే బ్యాలెట్ పేపర్లు కేవలం 1,07,000 మాత్రమే. ఇది టోటల్ ఓట్స్లో 0.57% మాత్రమే. అంటే 100 మందిలో 99.43 మంది ఈవీఎంలోనే ఓట్లు వేశారు. ద ప్రింట్ రిపోర్ట్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్స్లో కాంగ్రెస్కి 50%+ ఓట్స్ వచ్చాయి, కానీ మిగిలిన 99.43% ఈవీఎం ఓటు బీజేపీకి భారీ మెజారిటీని తీసుకొచ్చింది. ఇదే 2015 బీహార్లో కూడా జరిగింది. బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్లో బీజేపీ ప్లస్ ఎన్డీఏ ముందుంది, కానీ ఈవీఎంలు వచ్చాక మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ ప్లస్ జేడీయూ కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. అప్పుడు బీజేపీ ఈవీఎం హ్యాక్ అని ఏడవలేదు కదా. అలిగేషన్ నెంబర్ 4, రాహుల్ గాంధీ హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని అక్టోబర్ 6, 2024 ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యవస్థ మేరే సాత్ హే అనే స్టేట్మెంట్ను ఓట్ చోరీకి లింక్ చేస్తున్నాడు. ఇక్కడ మన రాహుల్ బాబా కొంచెం అతి తెలివిని ఉపయోగించాడు. అక్టోబర్ 6, 2024 హర్యానా సీఎం నయాబ్ సైని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఒక సెకండ్ క్లిప్ తీసి రాహుల్ ప్రెస్ మీట్లో చూపించాడు. అందులో నవాబ్ సైని వ్యవస్థ మేరే సాత్ దే రహే హే అని ఇతర పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని రాహుల్ ఎక్స్లో ట్వీట్ చేసి వ్యవస్థ అంటే ఈసీఐ ప్లస్ ఈవీఎం బీజేపీతో ఉంది, ఇదే ఓట్ చోరీ అంటూ మెప్పుకొచ్చాడు. అయితే ఇదే రాహుల్ గాంధీ 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ దేశమంతా తిరిగి మేరా సోర్సెస్ బతా రహా హే మోడీ వారణాసి సే హర్ జాయేగా అని అరిచాడు. ఇంకా 2024 లోక్సభలో కూడా నా సోర్సెస్ చెబుతున్నాయి మోడీ ఈసారి వారణాసి నుంచి ఓడిపోతాడు అని
క్యాంపెయిన్లు చేశాడు. అంటే రాహుల్ కూడా వ్యవస్థ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తన సోర్సెస్ అంటూ చెప్పాడు. మరి అవి రాహుల్ సోర్సెసా లేదా రాహుల్ అండ్ సోరోసా అని అందరూ గమనించారు. అలిగేషన్ నెంబర్ 5. హర్యానా ఎన్నికల్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య టోటల్ ఓట్ షేర్ డిఫరెన్స్ 1,18,000. అందులో 8 సీట్లు కాంగ్రెస్ 22,779 ఓట్లతో ఓడిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నారో మార్జిన్స్తో గెలవడం ఒక పార్టీకి మాత్రమే కాదు. హర్యానా పోల్స్లో లోయెస్ట్ విక్టరీ మార్జిన్స్ 10 సీట్లో కాంగ్రెస్ 6 గెలిచింది, బీజేపీ 3 మాత్రమే గెలిచింది. ఆ క్లోజ్ కాంటెక్స్లో కాంగ్రెస్ విన్నర్ అని క్లియర్ అయిపోయింది. ఇంకా మధ్యప్రదేశ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 41%, కానీ కాంగ్రెస్ ఓట్ షేర్ 40.9% కంటే తక్కువ. కానీ నారో మార్జిన్స్ వల్ల ఓడిపోయింది. బీజేపీ 7 సీట్లు 1000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయింది. అది మెజారిటీకి కావాల్సిన సంఖ్య. అది రాహుల్ గాంధీ కమల్ నాథ్ని సీఎంగా పెట్టడం ఆపలేదా? అలిగేషన్ నెంబర్ 6. హర్యానాలోని రాయ్ అసెంబ్లీలో ఒక లేడీ 10 డిఫరెంట్ బూతుల్లో 22 సార్లు ఓట్ వేసిందంటూ లబోదిబోం అంటున్నాడు. రాహుల్ బాబా, నా పేరు అరవింద్. 5 రాష్ట్రాల్లో 47 లిస్టులో నా పేరు తప్పకుండా ఉంటుంది. అంటే నేను 47 సార్లు ఓట్ వేశానా? ఇక్కడ రాహుల్ గాంధీ బ్రెయిన్ని 100% యూజ్ చేశాడు. ఎందుకంటే అదే పేరు ఉన్న వేరే వాళ్ళు కూడా ఒకే రాష్ట్రంలో ఒకే ఊర్లో ఎంతోమంది ఉంటారు. పాత రికార్డ్ డిలీట్ అవ్వకపోతే అడ్రస్ మార్చినా కూడా పాత బూత్లో పేరుంటుంది. ఇది క్లియర్లీ ఎర్రర్, బట్ రిగ్గింగ్ కాదు. ఆ లేడీ ఫోటో చూపించిన మన యువనేత ఒక్కసారి కూడా ఆ లేడీ 22 బూతుల్లో ఓట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ చూపించలేదని క్వశ్చన్ చేసుకోవాలి మనం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ సేమ్ ఫోటో చూపించి సేమ్ అలిగేషన్ చేశారు. ఈవిడే ఆమె, చూడండి ఒకసారి. బట్ ఇక్కడ సీన్ కట్ చేస్తే తనొక బ్రెజిలియన్ మోడల్. ఆమె ఫోటో పెట్టి ఓల్డ్ లేడీ అన్నాడు. ఆవిడ పేరు లారిసా ఆల్బుకర్స్. ఆమె స్వయంగా వీడియోలో ఈ ఫెయిల్డ్ పొలిటీషియన్ నా పాత ఫోటోలతో అబద్ధాలు స్ప్రెడ్ చేస్తున్నాడు అంటూ ఈ వీడియోని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టింది. Gente, contar pra vocês uma fofoca, vocês vão rir demais. Não, vou contar fofoca. Gente, estão usando uma foto minha, antiga. A foto é velha, tá? Ó, tava novinha na foto, devia ter uns 20 anos, 18 anos. Tô usando a foto minha pra fazer, eu não sei se é uma eleição, alguma coisa de voto, que tem que votar. E na Índia, tô me colocando como indiana pra dar golpe nos outros, gente. Olha que loucura. ఇలా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో వాడిన ఎన్నో ఫేక్ ఫోటోలు ఏ దేశానికి చెందిన వాళ్ళయో గెస్ చేయండి. అందుకే ఇది ఓట్ చోరీ కాదు, పబ్లిక్ బ్రెయిన్ చోరీ. కాంగ్రెస్ ముఠాలకు ఇది అర్థం అవ్వాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అలిగేషన్ నెంబర్ 7. హర్యానాలో 25 లక్షల ఓట్ చోరీ జరిగింది. ఇది అందరూ క్లియర్గా అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ క్లెయిమ్ ఏంటి? హర్యానాలో ఒక్క ఓటులో 8 ఓటర్లు ఫేక్ లేదా డూప్లికేట్ ఎంట్రీలని. అయితే 2024 హర్యానా ఎన్నికలు పూర్తి ప్రాసెస్, ట్రాన్స్పరెన్సీ ఇంకా కాంప్లైంట్స్ ప్రొసీజర్స్తో జరిగాయి. ఎలక్షన్ కమిషన్ ఆగస్ట్ 2న డ్రాఫ్ట్ రోల్స్ని అన్ని రికగ్నైజ్ పార్టీలకు షేర్ చేసింది. 4.16 lakhs క్లెయిమ్స్ ఇంకా ఆబ్లిగేషన్స్ వెరిఫై చేసి ఆగస్ట్ 27న ఫైనల్ రోల్స్ పబ్లిష్ చేసింది. కానీ కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు, ఒక్క డూప్లికేట్ పేరు కూడా పాయింట్ చేయలేదు. 20,000 బూత్లలో 87,000 మంది కాంగ్రెస్ ఏజెంట్లు కూర్చున్నారు. మరి అంతమంది ఒక్క ఫేక్ ఓట్ కూడా ఎందుకు పట్టుకోలేదు? ఇంకా కౌంటింగ్లలో కేవలం 5 కంప్లైంట్లు మాత్రమే వచ్చాయి, అది కూడా కాంగ్రెస్ నుంచి కాదు. ఇప్పుడు ఎన్నికలన్నీ అయిపోయాక పవర్ పాయింట్ స్లైడ్లు పెట్టి 25 లక్షలు దొంగలించారంటున్న మన ఆలూసే సోనా సైంటిస్ట్కే తెలవాలి. ఇక్కడ మీ అందరికీ ఒక క్వశ్చన్ రావాలి, మరి అవన్నీ అన్ప్రూవ్డ్ అయినప్పుడు అవన్నీ కొట్టిపడేసి రాహుల్ గాంధీ పైన కేసు నమోదు చేయొచ్చు కదా అని. బట్ నో, ఇది లీగల్ కేసు కాదు. ఇలాంటి పనికి మాలిన ఓట్ చోరీ అంటూ, హైడ్రోజన్ బాంబ్ అంటూ ఒక ప్రొపగాండాని పట్టుకొని ధ్రువరాటి భక్తులు, రాహుల్ చెంచాలు మోసే సైనికులు తెగ ఉల్లాసపడిపోతున్నారు. కానీ రాహుల్ హైడ్రోజన్ బాంబ్ అంటూ ఎక్కువ ప్రభావితం చేసింది, చాలాసార్లు పలికింది కూడా జెన్జీ అని. ప్రభావితం చేసేందుకు చాలా ట్రై చేశాడు. జెన్జీ యువర్ ఫ్యూచర్ ఈస్ టేకెన్ అవే అంటూ తెగ రచ్చ చేశాడు. ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయి. ఆగస్టు మొదటి 2 వారాల్లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా దేశం విడిచి
పారిపోయింది. ఆగస్టు 31, 2025 ఢాకాలో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెరెన్స్ జాక్సన్ మిస్టీరియస్ మర్డర్. అదే రోజు మోడీ ప్లస్ పుతిన్ చైనాలో లీమో రైడ్ అండ్ హ్యాండ్ షేక్. సెప్టెంబర్ 2025 నేపాల్లో జెన్జీ రోడ్డెక్కి ప్రధాని కేపీ ఓలీని రాజీనామా చేయించారు. నవంబర్ 5, 2025 రాహుల్ గాంధీ పవర్ పాయింట్ పెట్టి జెన్జీ మీ ఫ్యూచర్ దొంగలిస్తున్నారు, రోడ్ ఎక్కండి అని జెన్జీని ప్రోత్సహిస్తున్నాడు. అప్పుడు బంగ్లాదేశ్, తర్వాత నేపాల్ అండ్ నెక్స్ట్ ఎవరు? జై హింద్, జై భారత్.